హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా సొరకాయని ముక్కల్లా కట్ చేసుకొని ఇలా తురుముకోవాలండి, సన్నగా తురుముకోవాలి. అలాగే ఈ సర్వపిండి తయారు చేసుకోవడానికి ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. అలాగే కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి పేస్టు, తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లిని దంచుకోవాలండి. తర్వాత జీలకర్ర, ఉప్పు కావలసినంత, మీకు ఎంత సరిపోతుందో అంత ఉప్పుని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వపిండి తయారు చేసుకోవడానికి ఇలా సన్నగా తరుక్కున్న సొరకాయ పేస్టు, తర్వాత బియ్యపిండిని యూజ్ చేసుకొని మనం సర్వపిండిని తయారు చేసుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా ముందుగా సొరకాయని సన్నగా తరుక్కున్న తర్వాత దానికి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 by 1 మనం చూపించాం కదా, తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత పల్లి గింజలు, తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పును నానబెట్టాలండి, లేకుంటే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే అల్లంని మంచిగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. దాని తర్వాత మీకు ఎంతైతే సరిపోతుందో అంత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే దాంట్లో అయితే ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే సొరకాయ పేస్ట్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. ఇంకా మీకు కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కొంచెం యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పిండిని. ఇలాగా సర్వపిండి తయారు చేసుకోవడానికి ముద్దలుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది పిండిని. సర్వపిండి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేసి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగా మీరు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఇందాల ఏదైతే మనం పిండి ముద్దను తీసుకున్నామో ఆ ముద్దని కళాయిలో పెట్టేసి ఇలా వీడియోలో మీకు ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నాం కదా, హోల్స్ ఎలాగైతే చేస్తున్నారో అలాగ చేయాలి, ఎందుకంటే మనం కొంచెం తర్వాత ఆయిల్ వేయాల్సి ఉంటుంది.
చేసుకొని ఈ 2 కడాయిల్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఆయిల్ వేసుకొని దాని మీద మూతలు పెట్టేసుకోవాలండి. ఈ యొక్క ఐటెంని మనం సన్నటి సెగ మీదే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలాగ ఆయిల్ వేసేసుకొని మూతలు పెట్టేసుకోవాలి. ఈ సర్వపిండిని మనం ఒకవైపే కాల్చుకోవాలి. ఇలా వన్ సైడ్ కాల్చుకొని తీసేసుకోవడమేనండి. ఇలా బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేసుకొని కాలిందా లేదా అని చూసుకోవడం అంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే సర్వపిండి రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మాతో అమ్మ.